ఈడెవడో కమల్ కామరాజ్ అట. ఈ గాడిద కొడుక్కి తెలుగు సినిమాల్లో సాయిబులు హీరోలుగా లేరట, అందుకోసం రాముడిని కూడా దూషిస్తున్నాడు. ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకు ముస్లిం పేర్లు పెట్టలేదు. వై వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ ముస్లిం నేమ్ యాజ్ అ హీరో? నేమ్ ఏంట్రా? నేము గాడిద, దాన్ని క్యారెక్టర్ అంటారు. ఒక్క ముస్లిం పేరు పెట్టేసి ఆడి వినాయకుడి పూజ చేస్తే బాగుంటుందా? అసహ్యంగా ఉంటుంది. హీరో ముస్లిం అయితే ముస్లిం సముదాయంలో ఎటువంటి సాంప్రదాయాలు ఉంటాయో వాటి గురించి చెప్పాలి. ఆ ముస్లిం సాంప్రదాయాల గురించి బాపు చెప్పగలడా? కె విశ్వనాథ్ చెప్పగలడా? పూరి జగన్నాథ్ చెప్పగలడా? ఆ చెప్పేవాడే ఆ సమాజం మీద సినిమాలు తీయాలి. ఎందుకు మలయాళం ఇండస్ట్రీలో పెడతారు, ఎందుకు తమిళ ఇండస్ట్రీలో పెడతారు? మమ్మల్ని అడుగుతావేంట్రా గాడిద? మలయాళం ఇండస్ట్రీలోను తమిళ ఇండస్ట్రీలోను హీరోకే కాదు మిగిలిన పాత్రలకు కూడా ముస్లిం పేర్లు పెడతారు. ఎందుకు పెడతారు ఆ మాత్రం నీకు తెలీదా గాడిద? ఎవరు పెట్టుకోరు. ఏ రామో గీమో. ఈ మతం మారిన దొంగ మైసన్గాళ్లకు రాముడు అంటే ఎంత ద్వేషమో చూడండి. రామో గీమో అట, దొంగ నా సన్. చెప్తున్నా కదా, అవగాహన శక్తి ఇంతే ఉంది కదా. అవగాహన శక్తి ఇంతలోనే సినిమా తీసి ఇలా అంటే సౌండ్ వస్తుంది చాలా నాకు అనుకుంటున్నాడు. ఈ దొంగ మైసన్ గాడు మతం మారి కూడా హిందూ పేరు పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్నాడు. ఈ దొంగ మైసన్ గాడు మతం మారాడని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడి మతాన్ని పొగుడుతూ సినిమాలు తీయాలట. మన తెలుగు దర్శకులకు అవగాహన కెపాసిటీ లేదంటున్నాడు. తెలుగు సినిమాలు ఒక భారతదేశంలో కాదు ప్రపంచం అంతా ఒక ఊపుతున్నాయంటే అది అవగాహన కాదన్నమాట. ఆరోతే కొడుతుంటది. ఇంకా చూడండి, ఆ రోతే కొడుతున్నారట. ఈ తెలుగు సినిమాలు అంతా రోత అట. ఈ దొంగ మైసన్ గాడికి ఈ తెలుగు సినిమాల్లో ఇంకా రోల్స్ దొరకాలా? పొరపో, ఆ కేరళ పో, ఆ తమిళనాడు పో, అక్కడ యాక్ట్ చేసాయి. అంటే ఇది బాధ చేస్తే చూడరేమో ఆ భయం. సో క్వశ్చనింగ్ అనేది రాదు. ఓహో, సాయిబు గారి పేరు హీరోకి పెట్టేస్తే చూస్తారా అన్నది నీ నమ్మకమా? మరి అలా అయితే ఆవకాయ బిర్యానీ, అందులో నువ్వు ఆ పేరెట్టుకునే వచ్చావు కదా, మరి ఆ సినిమా అన్నా ఆడిందా? నిర్మాతకి బొక్కలెట్లేదా? మిత్రులారా, ఎవరైనా ఒక సినిమాకు వెళ్ళారు అంటే అందులోని హీరో పాత్రతోటో లేకపోతే మరో ప్రధానమైన పాత్రతోటో తనను తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. అట్లా ఎవడైనా ఏదో ఒక పాత్రతో సినిమాలో మమేకం అవుతే గానీ ఆ సినిమా ఎవడో చూడడం బాగుంది అండ్. కేరళ సినిమాల్లో ముస్లిం పాత్రలు ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే అక్కడ సమాజం అంతా మ్యాక్సిమం ముస్లిం సమాజమే కాబట్టి ముస్లిం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాలే ఆ ముస్లింలను సాటిస్ఫై చేస్తాయి. ఏ డైరెక్టర్ అయినా ఏ సినిమా అయినా ఎందుకు తీస్తాడు? ప్రేక్షకులు ఆ సినిమాకి రావడానికి. ప్రేక్షకులు ఆ సినిమాకి రావాలంటే ప్రేక్షకులకు ఏమవ్వాలి? ఆ సినిమాలో ఏదో ఒక పాత్రలో ప్రేక్షకుడు తనను తాను ఐడెంటిఫై చేసుకోవాలి. ముస్లిం సమాజపు ఐడియాలజీ వేరు, హిందూ సమాజపు ఐడియాలజీ వేరు. ఇప్పుడు ముస్లిం సమాజపు ఐడియాలజీతో ఒక సినిమా తెలుగులో తీశారనుకోండి, సాధారణ తెలుగు వ్యక్తికి ఆ ముస్లిం సమాజపు ఐడియాలజీలు అర్థం కావు. ఆ ప్రేక్షకుడు అందులోని ఏ పాత్రతోటి తనను తాను ఐడెంటిఫై చేసుకోలేడు. ఇంకా ఆ సినిమాలో అతను ఇన్వాల్వ్ అవ్వలేడు కదా, ఇంకా ఆ సినిమా చూడలేడు కాబట్టి సినిమా బాగోలేదు అంటాడు, అవుట్. ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారు, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరికి వయోభేదం చాలా ఎక్కువ. పెద్దవాడికి పెళ్ళై కోడలు ఇంటికి వచ్చే సమయానికి మరిది గారు చాలా చిన్నవాడు, వాడిని ఎత్తుకొని ఆడించేది, వాడిలో ఒక బిడ్డను చూసుకునేది, వాడు కూడా ఆమెలో తల్లిని చూసుకునేవాడు. అలాగే వయసులో పెద్దవాడైన మామగారిలో తండ్రిని చూసుకునేది, ఆ మామగారిలో కూడా తన కోడల్లో కూతురునే చూసుకునేవాడు. ఇది ఆ కథలో ఒక భాగం. దీనిని ఎస్టాబ్లిష్ చేస్తూ డైరెక్టర్ కొన్ని సీన్లు తయారు చేశాడు. అవి చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా ఎబ్బెట్టుగా ఉంటుందా? లేదు కదా. ఆల్మోస్ట్ ఆల్ మన ఇంట్లో జరిగే సంఘటనలు, మన ఇంట్లో జరిగే సన్నివేశాలు. ఇవే సన్నివేశాలను మీరు మలయాళంలో తీశారనుకోండి, ఆ సినిమాలో అక్కడ చూసేవాళ్ళు ఎవరు? ముస్లింలు. మరి వాళ్లకు ఈ సన్నివేశాలు చిరాకు కలిగిస్తాయి, ఓవర్ యాక్షన్లా కనబడతాయి. ఇప్పుడు దీన్ని రివర్స్లో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్యామిలీ ఉంది కదా, అది అబ్దుల్లా ఫ్యామిలీ అనుకోండి. వాళ్ళ మధ్య రిలేషన్ చూపించడానికి మన తెలుగు కథలో డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన సీన్లు లాంటివే ఎస్టాబ్లిష్ చేశాడు, బాగుంది. అయితే ఒక 2 ఏళ్ళు జరిగేటప్పటికి ఆ కోడలికి ఒక బిడ్డ పుట్టింది. ఆ తర్వాత ఆ పెద్ద కొడుకు తన భార్యకు 3 సార్లు తలాక్ అన్నాడు. అప్పుడు నికా హలాలా ప్రకారం మామగారు తనని పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు తలాక్ 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 అన్నాడు. ఆ మామగారు కూడా తలాక్ 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 అనే సమయానికి ఆమె ఏ బిడ్డనైతే తన సొంత కొడుకుగా చూసుకొని పెంచిందో ఆ బిడ్డ కూడా వయసుకు వచ్చాడు.
వాడితోటి నికా హలాల్ చేశారు. వాడికి కూడా ఆమె ఒక బిడ్డను కంటుంది. మరి ఇటువంటి కథను మన తెలుగు ప్రేక్షకులకు అందించామనుకోండి, ఏ పాత్రలో ప్రేక్షకులు తమను ఐడెంటిఫై చేసుకుంటారు? కన్న బిడ్డ లాంటి మరిది గారిని పెళ్లి చేసుకున్న కోడలిలోనా, లేకపోతే కన్న తల్లిలా చూసుకున్న వదిన గారిని పెళ్లి చేసుకున్న కొడుకులోనా, కన్న కూతురులా చూసుకున్న కోడల్ని పెళ్లి చేసుకున్న మామగారిలోనా, కన్న తండ్రిలా చూసుకున్న మామగారిని పెళ్లి చేసుకున్న కోడల్లోనా? ప్రేక్షకులు తమని ఏ పాత్రలో ఐడెంటిఫై చేసుకోవాలి? దరిద్రపు గుట్టు సినిమా అని ఇంటర్వెల్లోనే బయటకు వస్తారు బాక్సులు. మర్నాడు సాయంత్రానికి ఆఫీస్కి చేరుకుంటాయి. ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా ఆ పాత్రలను ఎటువంటి పాత్రలను సృష్టించుకుంటాడు అంటే, సమాజంలో ప్రతి వ్యక్తి ఆ పాత్రలలో ఐడెంటిఫై చేసుకోవడానికి చూసుకునేలా ఉండే పాత్రలను సృష్టిస్తారు. అలాగే ఆ కథ సన్నివేశాలు కూడా ఉండేలా చూసుకుంటారు. ఎలాగా? సినిమా చూడడానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర అటువంటి సన్నివేశాలు, అటువంటి విశేషాలు జరిగి ఉన్నాయి అనుకునేలాగా అప్పుడే ప్రతి వ్యక్తి ఆ కథలో లీనం అవుతాడు. అంతేగాని ఒక మతం మారిన గాడిద కోరుకుందని ఎవడో కూడా ఒక పనికి మాలిన కథను సినిమాగా తీయడానికి ఎన్నుకోడు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.